అందరికీ గుడ్ ఈవినింగ్. నమస్కారం అండి. ఈ టైంకి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు సమయము 9 అవుతోంది. రేపు సాయంత్రం 5:30కి రెండవ ఓడిఐ మ్యాచు మనకి వేల్స్లో ఉందండి. సోఫియా గార్డెన్స్ దాని పేరు. అన్ని పిచ్చులు కూడా ఇంగ్లాండ్ లోపల ఇటు బ్యాటింగ్కి అటు బౌలింగ్కి అనుగుణంగా ఉంటాయండి. ఇనిషియల్గా అవి బ్యాటర్కి ఫాస్ట్ బౌలర్కి సపోర్టింగ్గా కనిపించిన మంచి స్కిల్స్ ఉన్న ఫాస్ట్ బౌలర్సు, చక్కటి కంట్రోల్ ఉన్న స్పిన్ బౌలర్సు చక్కగా పర్ఫామ్ చేసే అవకాశం తప్పకుండా ఈ పిచ్చెస్ మీద ఉంటుంది. అటువంటి పిచ్చెస్ మీద వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ధీటుగా వాళ్ళు అపోజిషన్ని ఎదుర్కొంటారండి. అదే ప్రాక్టీస్ అవ్వడం వల్ల ఏ కంట్రీకి విజిట్ చేసినా, ముఖ్యంగా నేను ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, న్యూజిలాండు, సౌత్ ఆఫ్రికా విడివిడిగా ఎవరి క్యాపబిలిటీ వాళ్ళకు ఉన్నప్పటికీ ఇంగ్లాండ్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే చక్కటి మెయింటెనెన్స్ ఆఫ్ ది పిచ్చెస్, మంచి క్రౌడు. నిజంగా గనక ఒక బౌలర్కి మంచి మెళకువలు ఉంటే, ఎర్లీ వికెట్స్తో పాటు మంచి స్పిన్నర్స్ ఉంటే విజయం వాళ్ళని వరిస్తుందండి. అదే మనము T20 5 మ్యాచ్ల సిరీస్లో వరుణదేవుడు ఒక మ్యాచ్ మనని రక్షించిన, బహుశా ఆడి ఉంటే అది కూడా గెలిచి ఉండేవారేమో. మొత్తం క్లీన్ స్వీప్ చేసేశారు. రెండవ మ్యాచ్, మూడవ మ్యాచ్, నాలుగో మ్యాచ్ డిజాస్టర్గా ఎలాగా ఇండియా పర్ఫామ్ చేసింది, వాళ్ళు ఏ విధంగా మన మీద డామినేట్ చేయడం మొదలుపెట్టారో. ఎందుకంటే వాళ్ళ గ్రౌండ్స్లో ఆడుతున్నాం, వాళ్ళకి అవగాహన ఉంటుంది. దాంతోపాటు మనతో ఆడిన అనుభవం కూడా ఉంది కాబట్టి మన దేశంలో చక్కగా రెండుని కలిపి వాళ్ళు మిక్స్ చేసి చక్కటి ప్లానింగ్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు. అందుకే వాళ్ళు మొత్తం T20 సిరీస్ కైవసం చేసుకున్నారు. అయితే మొదటి మ్యాచ్ ఓడిఐ మొన్న మనం గెలిచాము. అది ఒక మంచి పరిణామము. మనము గెలుపుగానే మాట్లాడుకోవాలి. అయితే వాళ్ళు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎన్నుకున్నప్పుడు మనం వాళ్ళని 47.5 ఓవర్లలో 258 రన్లకు మనం వాళ్ళని అవుట్ చేయడము జరిగింది. అయితే అదే స్కోర్ని వాళ్ళు 47.5, మనం అదే స్కోర్ని 262 కొట్టి 4 వికెట్లు కోల్పోయి 45.2 బంతులతో 28 బంతులు ఉండగా మనము ఆ టార్గెట్ని ఛేదించాము. అయితే ఒక 50 ఓవర్ల మ్యాచ్లో 258 రన్లు, అంటే ఈ మధ్యకాలంలో ఓడిఐ స్కోర్స్ చూసినట్టయితే, ఆ గ్రౌండ్ యొక్క రికార్డ్స్ చూసినట్టయితే 400 పైన 402 కొట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే మ్యాచ్ టు మ్యాచ్ మనము దాన్ని అకౌంట్లోకి తీసుకోవాలి. అన్ని టీములు అలా ఎలా చేయకపోవచ్చు. 350 రన్లు కొడితే చాలన్నట్టుగా నేను వివరణ కూడా ఇచ్చాను. ఆ గ్రౌండ్ యొక్క స్థితిగతులు చూసి పిచ్ యొక్క బిహేవియర్ ఇలా ఉండబోతోంది అని చెప్పి, తర్వాత నేను 350 రన్లు కొడితే చక్కగా మనం వాళ్ళని ఓడించవచ్చు అన్నట్టుగా ఒక ముందు బ్యాటింగ్ ఆడితే మినిమం 325 రన్స్ నేను మార్జిన్ పెట్టుకున్నానండి. 325 పైన 8 రన్లు కొట్టినా అది ఎసెట్ అనేది చెప్తే, ఇటు కాకుండా మధ్యలో 258 రన్లకే మనం వాళ్ళని కుదించాము. అయితే 40 ఓవర్ల తర్వాత ఎప్పుడైతే మనం వాళ్ళు ఆడగలిగారు, కొంచెం మ్యాచ్ స్లోగానే జరిగింది. మన బౌలర్స్ కూడా చక్కగా బౌలింగ్ వేసి వాళ్ళకి అంత ఫ్రీడమ్ ఇవ్వలేదేమో అని కూడా మనం ఒక మంచి మాట మాట్లాడుకోవాలి. అలాగే మనం వాళ్ళ బౌలింగ్ని మనం ఎదుర్కొన్నప్పుడు మనం కూడా 45.2 బంతులు, అంటే 28 బంతులు ఉండగా మనం గెలిచామంటే వాళ్ళు కూడా అంత ఈజీగా మననేం కొట్టనివ్వలేదు. దాంట్లోపల కూడా మనం చేసింది ఏమిటి అంటే, మన మంచి బ్యాట్స్మెన్స్ని రోహిత్ శర్మను వాళ్ళు 11కే అవుట్ చేశారు, విరాట్ కోహ్లీని 5 రన్లకే అవుట్ చేశారు,
మరి కేఎల్ రాహుల్ మిస్టర్ డిపెండెంట్ అని నేను చెప్పడం జరిగింది నా వీడియోలో. ఒక రన్ను కొట్టి అతను అవుట్ అయ్యాడు. అయితే ఎప్పటిలాగే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో మరి మన అందరిని అలరిస్తున్న ఇటు అక్షర్ పటేల్ కానీ ఇటు వాషింగ్టన్ సుందర్ కానీ మిడిల్ ఆర్డర్లో స్ట్రాంగ్గా ఉంది కాబట్టి శుభమాన్ గిల్ రిటైర్డ్ హట్ అయినప్పటికీ మంచి పార్ట్నర్షిప్ తోటి వాళ్ళు మ్యాచ్ విజయానికి వాళ్ళు కారణమయ్యారు అని చెప్పక తప్పదు. అయితే అది మన భారత టీంలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఏ ఫార్మాట్కైనా ఇంప్రూవ్డ్ ప్లేయర్స్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందరు అతని కెరియర్ మొదలుపెట్టినప్పుడు అతన్ని ఒక బౌలర్లాగా తీసుకున్నాడు. అక్షర్ పటేల్ మాత్రం ఆల్రౌండర్గా వచ్చినప్పటికీ లెఫ్ట్ ఆర్మ్ మనకి స్పిన్నర్ కావాలి కాబట్టి అతనికి బ్రేక్ దొరికింది. ఏది ఏమైనా కానీ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందరు ఆశించిన దానికన్నా ఎక్కువగా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుని బ్యాటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకుని చక్కగా వాళ్ళు ఆ మిడిల్ ఆర్డర్లో సపోర్టింగ్గా ఉన్నారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే టెస్ట్ మ్యాచ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఎక్స్క్లూసివ్లీ ప్లేయర్లు ఇలాంటి వాళ్ళని తయారు చేసి తీరాలి. ఇది నేను చెప్పేది. అయితే యజువేంద్ర చాహల్ లాంటి బౌలరు T20 సిరీస్లో లేకపోవడము నేను ఒక డిసప్పాయింట్మెంట్గా నేను ఫీల్ అవుతున్నాను. కుల్దీప్ యాదవ్ కూడా T20 సిరీస్ ఆడి ఉంటే ఏదో ఒక మ్యాచ్ మనం గెలిచినప్పటికి కూడా ఒక మ్యాచ్ వాషౌట్ అయింది కాబట్టి ఇటు మనం డిసప్పాయింట్ అయ్యే అవకాశము అయ్యేది కాదు. డిసప్పాయింట్ మనం అయ్యాం కాబట్టి అన్ని మ్యాచ్లు ఓడిపోయి ఇది ఒక థాట్ ప్రాసెస్. మరి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో, మరి ఎందుకు తీసుకోవటం లేదో, ప్లేయర్స్కి ఎందుకు బ్రేక్ ఇవ్వటం లేదో, చాలామంది ప్లేయర్లని వాళ్ళు పెండింగ్లో పెట్టేస్తున్నారు. ఎవరిని ఎప్పుడు తీసుకుంటారో తెలియదు, ఎందుకు సెలెక్ట్ చేస్తారో తెలియదు. అయితే ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మీద డిపెండ్ అయి ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిన విషయాలు అయినప్పటికీ ఎవరు ఈ విషయాలు మాట్లాడరండి. ఇది మాత్రం చెప్తాను. ఎంతసేపు కోచ్ని అనడంలో అది తప్పు. ఎందుకంటే సెలక్షన్ కమిటీ ఒకటి ఉంది. అతను వెరీ వెల్ ఫ్రమ్ పూణే, ముంబైలో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. అజిత్ అగర్కర్ సెలక్షన్ కమిటీగా ఉన్నారు. అతను డిసైడ్ చేస్తారు ఎవరు ఆడాలి ఎవరు ఆడాలని. ఏ టీంనైతే ఒక కోచ్కి అందచేస్తారు, వాళ్ళల్లో ఎవరైనా తీసుకోకపోతే అది కోచ్ యొక్క తప్పు అవుతుంది. కానీ సెలక్షన్ ఆఫ్ ది టీం మటుకు మరి సెలెక్టర్స్లోనే ఉంటుందని మాత్రం చెప్తున్నాను. ఏది ఏమైనా వైభవ్ సూర్యవంశీకి ఇచ్చిన అవకాశాలు 3 మ్యాచ్ల లోపల అతను ఎలా ఆడాడో చూసాము. అయితే సంజు శాంసన్కి మళ్ళీ వేటు పడి జింబాబ్వే టూర్లో అతను లేకపోవడం అనేది ఒక డిసప్పాయింట్మెంట్ అని చెప్పక తప్పదు. ఇదేమిట్రా ODI గురించి మాట్లాడకుండా ఈ టాపిక్లన్నీ మాట్లాడుతున్నాడు, దయచేసి ఏమనుకోవద్దు. అంటే ఒక మాట చెప్పాలి కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంది దాని గురించి మాట్లాడడం జరిగింది. ఇక మన టాపిక్లోకి వచ్చేద్దాము. సోఫియా గార్డెన్స్ దాని పేరు. అది నది, దాని పక్కన నది ఉందండి, రివర్ బెడ్ పక్కన ఉందన్నమాట. మంచి స్టేడియము, ఒక 17,000 మందిని అకామిడేట్ చేసే చక్కటి గ్రౌండు, డిసిప్లిన్డ్ క్రౌడ్ కాబట్టి కెపాసిటీ పాయింట్ ఆఫ్ ఇండియాలో లాగా 35,000 40,000 ఉన్నా కూడా డిసిప్లిన్ ఉండదు క్రౌడ్లో. ఆ అల్లరి, ఆ గోల ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఆ దేశాల్లో చక్కటి క్రౌడ్ మంచిగా ఎంకరేజ్ చేస్తారు, ప్లేయర్స్ని డీసెంట్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి అదే ఎక్కువ అని వాళ్ళు భావిస్తారు. కానీ క్రికెట్ని మాత్రం వాళ్ళు మంచిగా ఆస్వాదిస్తారని మాత్రం చెప్పదు. ఈ రివర్ బెడ్ గ్రౌండ్ యొక్క మెలకువలు ఏమిటి అంటే, అన్ని ఇంగ్లాండ్లో అన్ని పిచ్చులు కూడా మీరు గమనించినట్టయితే చక్కటి బౌన్స్ పేస్ తోటి అది బౌలర్ యొక్క స్కిల్స్ని పరీక్షిస్తాయండి. మంచి పేస్ ఉండి లైన్ అండ్ లెంత్ కరెక్ట్గా వేస్తే మాత్రము బౌలింగ్ ఫాస్ట్ బౌలర్స్ బ్యాటర్ని టెస్ట్ చేయొచ్చు. అలాగే బ్యాటర్ కూడా చక్కటి ఫుట్ వర్క్ ఉండి కరెక్ట్గా క్రాస్ బ్యాటెడ్ షాట్స్ కాకుండా కరెక్ట్గా బాల్ లైన్లోకి వచ్చి బాడీ బిహైండ్ ద బాల్ కనుక పెట్టి తల వంచి సరిగ్గా ఆడినట్టయితే చక్కటి బ్యాటింగ్తో అతను టీంకి సపోర్టింగ్గా కూడా అతను ఉండొచ్చు. ఇది ఈ సోఫియా యొక్క గ్రౌండ్ యొక్క మెలకువలు అని చెప్పాలి. బ్యాటింగ్ ఆడినా బౌలింగ్ ఆడినా అనే ప్రశ్న ఒకటి వస్తుంది కాబట్టి ఈసారి మాత్రము మనము బౌలింగ్ ఎంచుకుంటే మంచిది. పాస్ట్ రికార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోవచ్చు, లేదా మన వాళ్ళు బౌలింగ్ కూడా
ఇటువంటి గ్రౌండ్స్లో ఆడితే మనం చక్కగా మనము రాణిస్తాము ఈ మ్యాచ్. ఎందుకు అనేది నేను చెప్తాను. ఈ ముందు కొన్ని ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకుందామండి. అయితే వేల్స్లో రివర్ ఇది ఉంటుంది. అయితే దీంట్లో ఫస్ట్ ఓడి ఈ గ్రౌండ్లో 20 మే 1999 ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్యలో అయిందండి. లాస్ట్ ఓడిఐ ఈ గ్రౌండ్ లోపల 1 జూన్ 2025 ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ ఆడారు. అయితే ఇక్కడ స్ట్రైట్ బౌండరీస్ 75 మీటర్లు ఉండడం మనం గమనార్థము. మరి స్క్వేర్ బౌండరీస్ మాత్రము 68 నుంచి 72 మీటర్లు ఉండడం. ప్రతిసారి ఈ ఫిగర్స్ ఎందుకు చెప్తున్నారండి అని మీరు అడగవచ్చు. వేరే అనలిస్టులు ఏవి ఈ ఫిగర్స్ చెప్పారండి. మీరు ఎందుకు చెప్తున్నారంటే ఒక కాషన్ అండి. బౌండరీస్ ఎంత దూరం ఉన్నాయి అని అవగాహన ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఒక కనుక సెలక్షన్ కమిటీ వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు కనుక ఒకసారి గమనించి దాని ప్రకారం కనుక గైడ్ లైన్స్ ఇస్తే మన ప్లేయర్లకి లాఫ్టర్ షాట్స్ కొట్టినప్పుడు, స్ట్రైట్ డ్రైవ్స్ లాఫ్టర్ షాట్స్ కొట్టినప్పుడు గాల్లోకి కంట్రోల్డ్గా ఫీల్డర్ ఎక్కడున్నాడో చూసుకుని బౌండరీ ఎక్కడ చూసుకుని కొడితే కొంచెము వికెట్ త్వరగా కోల్పోరేమో అన్న ఒక ఆశ ఒకటి మాత్రం ఉంది. కాబట్టి ఈ ఫిగర్స్ కూడా చెప్పడం మంచిది అని నా యొక్క ఉద్దేశం అండి. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 247గా తీసుకోవచ్చు. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్స్ 250 కూడా ఇక్కడ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ రివర్ బెడ్ ఉండడం వల్ల ఏంటంటే మంచి చల్లని గాలి ఒకటి వీస్తూ ఉంటుంది. అయితే 40 కిలోమీటర్లు గాలి ఒకటి వీస్తూ ఉంటుందండి. ఆ గాలి వీచినప్పుడు బౌలరు ఆ గాలిని వీచే గాలిని ఎలాగ మన అడ్వాంటేజ్కి వాడుకోవాలి అనే ప్లానింగ్ కూడా చేసుకుంటారు. సాధారణంగా రివర్ పక్కన ఉన్న గ్రౌండ్స్ లోపల గాలి వచ్చినప్పుడు ఆ విండ్ డైరెక్షన్ని బట్టి కూడా మనము మన బౌలింగ్ని ఎన్నుకోవచ్చు. ఫాస్ట్ బౌలర్ అయితే విండ్ తోటి బౌలింగ్ వేయచ్చు. స్పిన్నర్ అయితే ఎగనెస్ట్ విండ్ బౌలింగ్ ఆప్షన్ ఎన్నుకోవచ్చు. ఇది ఒక ఎనాలిసిస్గా అనుకోండి. ఇదివరకు బౌలర్లు మరి ఇటువంటి ప్రయత్నం చేసేవారని నేను నమ్ముతున్నాను. అయితే హైయెస్ట్ టీం టోటల్ ఇక్కడ 386 మరి 6 వికెట్లుగా నమోదైంది. ఇది ఇంగ్లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ 2019లో. అలాగే ఇక లోయెస్ట్ టీం టోటల్ ఇక్కడ 125 ఆల్అవుట్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా 2019. ఇది ఇక్కడ టీము ఏంటంటే బౌలింగ్ ఫస్ట్ ఎన్నిసార్లు గెలిచింది అనే ప్రశ్న వచ్చినప్పుడు టీము బౌలింగ్ ఫస్ట్ 21 సార్లు గెలిచిందండి. 33 గేమ్స్ ఆడితే టీం బౌలింగ్ ఫస్ట్ 21 సార్లు గెలిచింది. తర్వాత టీము ఓన్లీ 8 మ్యాచ్లు మాత్రము బ్యాటింగ్ ఫస్ట్ వాళ్ళు గెలిచారు. ఈ ఫిగర్స్ని బట్టి కూడా మరి టాస్ గెలిచి టీమ్స్ బౌలింగే ఎంచుకుంటాయని నేను నమ్ముతున్నానండి. బ్యాటింగ్ ముందు ఆడినవాడు 8 సార్లు, ముందు బౌలింగ్ వేసిన వాళ్ళు 21 సార్లు 33 ఎన్కౌంటర్స్లో. ఇది దీని రికార్డ్ అండి. ఏది ఏమైనా కూడా యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్గా అప్పుడు మళ్ళీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసినప్పుడు 223గా ఇది నమోదైందండి. ఇది మాత్రము ఒక మాట చెప్తాను. హ్యూమిడిటీ ఇక్కడ 56 డిగ్రీ సెల్సియస్ ఉంటే విండ్ స్పీడు 16 కిలోమీటర్లు పర్ అవర్ ఉండబోతోందండి. మేఘావృతం ఆకాశం ఉన్నా తప్పు లేదు. క్లియర్ స్కై అని ఇండికేట్ చేసినప్పటికీ మ్యాక్సిమం మేఘావృతంగా ఉంటున్నాయి. ఇంగ్లాండ్ లోపల గ్రౌండ్స్ అన్నీ కూడా సడన్గా వర్ష సూచన కూడా మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది. సో వెదర్ గురించి మాట్లాడాలా వద్దా అని అన్నప్పుడు యాజ్ ఆన్ డేటు రేపటి ఈవినింగ్ వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది అని మనం ఆలోచించినప్పుడు వాడు ఈ విధంగా మనకి ఇచ్చారు కాబట్టి ఫిగర్స్ అవే మాత్రం నేను మీకు చెప్తున్నాను. అయితే ముందు మాత్రం మన వాళ్ళు ఫీల్డింగ్ ఎన్నుకుంటే మంచిది. మంచి విండ్ని అడ్వాంటేజ్ తీసుకునే బౌలర్ రాణిస్తారండి. ఒకవేళ ముందు కనుక మనము బౌలింగ్ తీసుకుని వాళ్ళని మళ్ళీ ఈ మ్యాచ్ ఎలాగైతే అవుట్ చేసాము 258 లోపల అదే సుమారు 6 రన్ల లోపల 300 లోపల కనుక మనము ఒక అప్పర్ లిమిట్ ఒకటి పెట్టుకోవాలి. కాబట్టి 300 రన్ల లోపల కనుక మనం వాళ్ళని అవుట్ చేసినట్టయితే తప్పకుండా మనం ఈ మ్యాచ్ కూడా గెలిచే అవకాశం లేకపోలేదని చెప్తున్నాను. అయితే ముందు ఫీల్డింగ్ తీసుకుంటే మంచిది. ఒకవేళ కనుక బ్యాటింగ్ ఆడితే మాత్రము వాళ్ళ సత్తా మనకి తెలుసు కాబట్టి మన బౌలింగ్ కాంబినేషన్ సరిగ్గా ఉండాలి. అందుకే చెప్తున్నా, కుల్దీప్ యాదవ్ని ఎందుకు తీసుకోవాలో ఎంతవరకు తెలియదండి. ఎగనెస్ట్ విండ్ కనుక మనం స్పిన్నర్ని సరిగ్గా తెలివిగా వాడుకోదలుచుకుంటే చక్కగా రాణిస్తాడని చెప్పాలి. వాళ్ళు చూడండి
పిచ్ పారామీటర్స్ క్యారెక్టరిస్టిక్స్ అవేమీ చూడకుండానే వాళ్ళు ఆదిల్ రషీద్ని కూడా తీసుకున్నారు. అంటే మనం తీసుకోలేదని కాదు, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నప్పటికీ వాళ్ళ రోలు యాజ్ అ బ్యాటరు బౌలర్గా ఉన్నప్పటికీ బౌలింగ్ స్టైల్ని బట్టి అక్షర్ పటేల్ని కనుక పక్కన పెట్టేస్తే వాషింగ్టన్ సుందరు మరి వీళ్ళందరూ కూడా ఫ్లాట్గా వేసే బౌలర్లు. మనకు కావాల్సింది గాలిలోంచి ఫ్లైటెడ్ డెలివరీస్ వేసి బ్యాటర్ని టెంప్ట్ చేసి డౌన్ ద పిచ్ వచ్చి షాట్స్ని అటెంప్ట్ చేసే బౌలర్ ఒకటి అవసరం. అందుకని అక్షర్ పటేల్ ఎగెనెస్ట్ ద విండ్ కనుక బౌలింగ్ వేసి బ్యాట్స్మెన్ టెంప్ట్ చేసి బ్యాట్స్మెన్ డౌన్ ద పిచ్ వచ్చేలా కనుక ఆకర్షించినట్టయితే మంచి ఆల్రెడీ ఈ ఫస్ట్ ఓడిఐ లోపల అక్షర్ పటేల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. 4 వికెట్లు తీయడానికి కారణం మాత్రము అతను బౌలింగ్ స్టైల్ అని మాత్రమే చెప్పక తప్పదు. నేను ఇదివరకు కూడా లాస్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా అక్షర్ పటేల్ ఒక్కడే ఉన్నాడు, మనకి కావాల్సిన బౌలరు యజువేంద్ర చాహల్ లాంటి బౌలర్ ఉంటే కోఆర్డినేషన్ బిట్వీన్ వికెట్ కీపరు బౌలర్ మధ్యలో ఉంటుంది కాబట్టి బ్యాట్స్మెన్ యొక్క ఫుట్ వర్క్ని చాలా గమనించి దాని ప్రకారం అతను వేరియేషన్స్ పట్టుకొస్తాడు. కాబట్టి ఒక ఫ్లైట్ వేసేది ఒక ఇటు రైట్ ఆర్మ్ ఫ్లైటెడ్ ఆఫ్ స్పిన్నర్ అయినా అవ్వచ్చు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయినా అవ్వచ్చు అండి. ఇది నేను అనుకునేది మన బౌలింగ్ ప్రత్యేకత విషయంలో. అయితే నా 11 ప్లేయర్ల లిస్ట్ నేను ఇవ్వాలి కాబట్టి నా 11 ప్లేయర్ల లిస్ట్ ఇస్తున్నాను. శుభమాన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ బాడీ లాంగ్వేజ్ నాకు ఎందుకో మొన్న ఫ్లెక్సిబుల్గా లేడు అనిపించింది. వికెట్ కీపింగ్లో తప్పులు బాగా చేశాడు. రిఫ్లెక్షన్స్ రాలేదేమో అతనికి బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్లే డౌన్ అయ్యి అవుట్ అయ్యాడు కేఎల్ రాహుల్ బదులు మరి ఎవరిని ఆడిస్తారో మనం వెయిట్ చేద్దాము. కేఎల్ రాహుల్ ఆడినప్పటికీ ఒకేలా ఆడితే శివం డూబేని కనుక రీప్లేస్ చేసినట్టయితే మనం కుల్దీప్ యాదవ్ని ఏమన్నా అకామిడేట్ చేయొచ్చా ఆ ప్లేస్లో? ఎందుకంటే బ్యాటర్స్ సరిగానే ఆడారు మొన్న. ఇలాగో 6 మంది బ్యాటర్స్ వరకు ఉన్నారు కాబట్టి శివం డూబేని మనం వీ కెన్ ట్రాక్ హిమ్ టు అకామిడేట్ అనదర్ బౌలర్ అని నా ఉద్దేశము. ఇషాన్ కిషన్ మరి ఎలా ఫామ్లో ఉన్నాడో లేకపోతే ఒంట్లో బాగాలేదో మనకి తెలియదు. ఇషాన్ కిషన్ ఆడితే మాత్రము ఒక మంచి బ్యాటర్ డిపెండింగ్ బ్యాటర్ ఉంటాడు. అక్కడ కేఎల్ రాహుల్ ప్లేస్లో ఇషాన్ కిషన్ ఉంటే మంచిదేమో అని ఒక అభిప్రాయం మాత్రం వ్యక్తపరుస్తున్నాను. అయితే కేఎల్ రాహుల్ని మాత్రం నేను 11లో తీసుకున్నాను, అది చెప్పబోతున్నాను. అలాగే వాషింగ్టన్ సుందరు, అక్షర్ పటేలు, శివం డూబే కానీ ఇటు కుల్దీప్ యాదవ్ కానీ ఉంటే మంచిది, ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ అన్న ఉదయం. హర్షదీప్ సింగ్ ఇది ఎలాగా అనేది చూస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ గుర్నూర్ బ్రార్ గుర్మానం చదవడం జరిగింది. గుర్నూర్ బ్రార్ కనుక సైడ్ ట్రాక్ చేసినట్టయితే హర్షదీప్ సింగ్ పనికొస్తాడని నేను నమ్ముతూ ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ సింగ్ ఆర్ గుర్నూర్ బ్రార్, ఇది నా 11 ప్లేయర్లు లిస్ట్ అండి. ఇండియా ముందు టాస్ గెలిస్తే మాత్రం ఫీల్డింగ్ ఎంచుకోవడం మంచిది. ఒక 300గా టార్గెట్ లోపల కనుక వాళ్ళని అవుట్ చేయగలిగితే, ఓపెనర్స్ ఫెయిల్ అవ్వకుండా నిలకడగా ఆడగలిగితే, మరి థై ఇంజరీ ఎలా ఉందో తెలియదు శుభమాన్ గిల్ ఒక థై ఇంజరీ ఉంటే మాత్రము అతను మరి రికవరీ అవ్వకపోతే మాత్రము ఇషాన్ కిషన్ ఎలాగో అకామిడేట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మరొక కామెంట్, ఆల్టర్నేటివ్ కామెంట్ చేస్తున్నాను. ఇది నేను తెలుగులో చేసే వీడియో. తెలుగు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకరోజు ముందు చేసినట్టయితే తెలుగు వాళ్ళు సంతోషిస్తారు. ఏమైనా ప్రశ్నలు ఉంటే నాకు మెయిల్ చేస్తున్నారు ఆల్రెడీ. goodluckprasad@gmail.comకి. నా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్, దాంట్లో కూడా పెడుతున్నారు వాళ్ళ మెసేజ్లు. సాయి ప్రసాద్ అలియా సాయి ప్రకాష్ అని సంబోధించవచ్చు. మ్యాక్సిమం సాయి ప్రసాద్ అని సంబోధిస్తున్నారు, సాయి ప్రకాష్ అని కూడా నన్ను పిలుస్తారండి. ఇది ఒక న్యూమరాలజీ ఫ్యాక్ట్. సాయి ప్రకాష్ అని నేను పేరు వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, అది కూడా చెప్పదలుచుకున్నాను. అయితే రేపు మాత్రం ఇంగ్లీష్లో నేను వీడియో అప్లోడ్ చేయబోతున్నాను. ఈ లోపల మీకు ప్రశ్నలు ఏమన్నా ఉంటే దయచేసి నాకు మీరు సంధించండి, మనం అకామిడేట్ చేద్దాము. టీమ్ కాంబినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాము. మరి T20 ఎలా విఫలమయ్యామో అప్పుడు కూడా మాట్లాడుకున్నాము. సంజు శాంసన్ మీద మరీ వేటు పడుతుంది, అది చక్కటి పరిణామం కాదు అని మాత్రం నేను చెప్తున్నాను. వైభవ్ సూర్యవంశీకి మరొకసారి జింబాబ్వే
టూర్లో మంచి అవకాశం ఇస్తున్నారు. కనీసం అక్కడ రాణిస్తాడేమో చూద్దాము. సెకండ్ మ్యాచ్కి మాట్లాడడమే టూ ఇయర్లీ అయినప్పటికీ రెండవ ఓడిఐ రేపు ఉంది కాబట్టి మన దాని మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మన వాళ్ళు కనీసం 3 మ్యాచ్లు సిరీస్లో 2 మ్యాచ్ గెలిచినప్పటికీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువగా ఉంటుందండి. రాబోయే 2027 వరల్డ్ కప్ దృష్ట్యా ఇంగ్లాండ్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారని తెలుస్తుంది. అలాగే ప్రతి టీము మనం ఏ విజిట్స్కి అయితే వెళ్తున్నామో, ఏ టూర్కి అయితే వెళ్తున్నామో వీళ్ళందరూ కూడా 2027 దృష్టిలో పెట్టుకొని అనేక రకాలైన టీమ్స్తో వాళ్ళు మ్యాచ్లు ఆడుతున్నారండి. మనం కూడా కొంచెం సీరియస్గా తీసుకొని ఓవర్ ప్లేడ్ ప్లేయర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళని పక్కకు పెట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ ఆ ఫ్రెష్ ప్లేయర్స్ని కనుక తీసుకున్నట్టయితే పట్టుదల ఉంటుంది, ఏకాగ్రత ఉంటుంది, చక్కగా రాణిస్తారు. ఇది నా కామెంటు. నమస్కారం, అందరికీ శుభరాత్రి. దయచేసి నాకు మెయిల్ తప్పకుండా చెయ్యండి.